మన జీవితం ఎందుకు ఇలా ఉంది? ఎందుకు కొంతమంది శాంతంగా ఉంటారు, మరికొంతమంది ఎప్పుడు దుఃఖంతో ఉంటారు? శాస్త్రాలు దీనికి స్పష్టమైన సమాధానం చెబుతున్నాయి. మన జీవితంలో ఉన్న 3 గుణాలు ఎలా కంట్రోల్ చేయాలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, మీకు అర్థం అవుతుంది. లేదు అనుకుంటే ఆడియో వినండి. మన జీవితం 3 గుణాలు ఆధీనంలో సాగుతుంది. అవి సత్వగుణం, రజోగుణం, తమోగుణం. మనిషి ఎవరో కాదు, తనలో ఏ గుణం ఎక్కువగా ఉంటుందో అదే అతని జీవితం, అతని స్వరూపం. తమోగుణం పతనానికి దారి. తమోగుణం అంటే అజ్ఞానం, అలసత్వం, చీకటి. ఈ గుణంలో ఉన్న మనిషి జీవితాన్ని నిద్రలోనే గడుపుతాడు. ఏం చెయ్యాలో తెలియదు, ఏం చేస్తున్నాడో కూడా తెలియదు. అతి నిద్ర, మత్తు పదార్థాలు, అసహనం, కోపం, హింస ఇవన్నీ తమోగుణ లక్షణాలు. తమోగుణంలో ఉన్నప్పుడు మనిషి భగవంతుణ్ణి మర్చిపోతాడు, తన లక్ష్యాన్ని కోల్పోతాడు. ఇలాంటి జీవితం నెమ్మదిగా పతనానికి దారితీస్తుంది. రజోగుణం అంటే ఆకాంక్ష, కోరిక, పనిపిచ్చి. రజోగుణంలో ఉన్న మనిషి ఎప్పుడూ పరుగులు తీస్తూనే ఉంటాడు. డబ్బు కోసం, పేరు కోసం, పదవి కోసం. కష్టపడడం తప్ప ఇంకో పని ఉండదు. కానీ మనసుకు శాంతి ఉండదు. ఎంత సంపాదించినా ఇంకా కావాలనే తపన. ఇదే రజోగుణం. ఈ గుణం మనిషిని కర్మబంధంలో బంధిస్తుంది. భగవంతుడు గుర్తుకు వస్తాడు, కానీ కష్టంలో ఉన్నప్పుడే. సత్వగుణం విముక్తికి దారి. సత్వగుణం అంటే శుద్ధత, శాంతి, జ్ఞానం. సత్వంలో ఉన్న మనిషి తన జీవితం గురించి ఆలోచిస్తాడు. నేను ఎవరు? ఈ జీవితం ఎందుకు? నా గమ్యం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు సత్వగుణంలోనే పుడతాయి. సత్వగుణంలో విష్ణు స్మరణ సహజంగా జరుగుతుంది. అహంకారం తగ్గుతుంది, కోపం తగ్గుతుంది, భయం తగ్గుతుంది. ఇది మోక్షానికి దారి చూపే గుణం. ఈ 3 గుణాలతో జీవితం ఎలా మార్చుకోవాలి? తమోగుణాన్ని ఎలా తగ్గించాలి? తమోగుణాన్ని తగ్గించాలంటే ముందుగా మన అలవాట్లను మార్చుకోవాలి. ఉదయం తొందరగా లేవడం, శుద్ధమైన ఆహారం తీసుకోవడం, శరీరం మనసు శుభ్రంగా ఉంచుకోవడం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండడం, అతి నిద్రను తగ్గించడం. ఇవే తమోగుణాన్ని క్రమంగా తగ్గిస్తాయి. రజోగుణాన్ని ఎలా నియంత్రించాలి? రజోగుణాన్ని పూర్తిగా తొలగించడం సాధ్యం కాదు, కానీ నియంత్రించడం సాధ్యం. పని చెయ్యాలి, కానీ ఫలితంపై అహంకారం లేకుండా పని చెయ్యాలి. ఇదే కర్మయోగం. సత్వగుణాన్ని ఎలా పెంచాలి? సత్వాన్ని పెంచాలంటే ఈ 4 తప్పనిసరి. సత్సంగం, శాస్త్ర పఠనం, నామస్మరణం, విష్ణు భక్తి. రోజు కొంత సమయం భగవంతుని స్మరణకు కేటాయిస్తే సత్వగుణం సహజంగా పెరుగుతుంది. మన లక్ష్యం సత్వంలో నిలవడం కాదు, మన లక్ష్యం 3 గుణాలను దాటడం. అది సాధ్యమయ్యేదే, కానీ కేవలం భక్తి యుక్తి సేవ ద్వారానే. ఎప్పుడు మన జీవితం విష్ణు స్మరణతో నిండిపోతుందో అప్పుడు గుణాలు మనపై అధికారం కోల్పోతాయి. 3 గుణాలకు లోబడి జీవించకండి, 3 గుణాలను అధిగమించండి. అదే నిజమైన స్పిరిచువల్ జీవితం, అదే మోక్షానికి మార్గం. ఇప్పుడైతే మీకు స్పష్టంగా అర్థమై ఉంటుంది. మన సమస్యలకు కారణం ఇతరులు కాదు, పరిస్థితులు కాదు, మనలోని ప్రబలంగా ఉన్న గుణాలే. తమోగుణాన్ని తగ్గిస్తే అజ్ఞానం తగ్గుతుంది, రజోగుణాన్ని నియంత్రిస్తే కలత తగ్గుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధర్మ మార్గంలో సాగుదాం, మోక్ష మార్గంలో ముందుకు నడుద్దాం.